అఖండ సినిమాకి మరోసారి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ప్రీమియర్ షో రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసి వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది హైకోర్టులో ఈరోజు? మీరేం సవాల్ చేశారు అసలు? అదేనండి. నిన్న ఇచ్చిన మెమో 6593 డేటెడ్ నిన్న అంటే 10వ తారీఖు డిసెంబర్ 10, 2025 అది మా దృష్టికి రాగానే ఇవాళ మేము లంచ్ మోషన్ మార్నింగ్ మూవ్ చేశాము. అంటే పర్మిషన్ తీసుకున్నాము. మేము నెంబర్ వేసాము. డబ్ల్యూపీ నెంబర్ 33272 అయింది. ఇప్పుడు 2:15కి వాదనలు వినిపించాము. జడ్జి గారు మాతో ఏకీభవించారు. అందులో క్లియర్గా చెప్పాము. ఇది ఇవాళ ఒక రోజు కాదు, గత 1 ఇయర్ నుంచి ఇదే జరుగుతుంది. రోజుకు 1 డే బిఫోర్ ఆఫ్టర్ కోర్ట్ అవర్స్, ఆఫీస్ అవర్స్ తర్వాత ఇవి ఇట్లా మెమోస్ రిలీజ్ చేస్తున్నారు. దాన్ని మేము ఛాలెంజ్ చేయడానికి కష్టమవుతుంది. మళ్ళీ తర్వాత అప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే 1 ఇయర్ బ్యాక్ పుష్ప నుంచి తర్వాత గేమ్ చేంజర్ నుంచి ఈ పోరాటం జరుగుతుంది. ఈ అధిక రేట్లు, స్పెషల్ షోస్, బెనిఫిట్ షోస్, మధ్యరాత్రి షోస్ ఇలాంటివన్నీ మనం చూసాము. 7 షోస్ 8 షోస్ కూడా. సరే, కోర్టులు కొన్ని దగ్గర మన వాదనలు విన్నారు. ఒక దగ్గర మిడ్ నైట్ షో తీసేశారు. తర్వాత 5 షోసే అలౌ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇవాళ ఏంది అంటే ఈ బెనిఫిట్ షో అనేది వర్డ్ యూజ్ చేయలేదు, స్పెషల్ షో అనే వర్డ్ యూజ్ చేయలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారైనా, మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా, వాళ్ళు అసెంబ్లీ అయినా బయట అయినా చెప్తున్నారు కాబట్టి 1 షో అని చెప్పారు. 1 షో టుడే అంటే ఈరోజు 11వ తారీఖు డిసెంబర్ నాడు 8ంటికి ఒక షో పర్మిషన్ ఇస్తున్నాము. ఉన్న రూల్స్ని, రెగ్యులేషన్స్ని రిలాక్స్ చేస్తూ అని. ఆ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే జీవో నెంబర్ 120 ఏదైతే ఉందో అది దాన్ని రిలాక్సేషన్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు. మేము అదే చెప్పాము. బయట పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటాము మినిస్టర్స్ని, ఇక్కడేమో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటే బ్యూరోక్రాట్స్. ఎక్కడ వంతన లేదు. మూడవది, ఇక్కడ వయలేషన్ ఆఫ్ జీవో 120 జరుగుతుంది. అంటే సరే, ఇంకోటి వీళ్ళు గత 1 ఇయర్ నుంచి కూడా కౌంటర్ దాఖలు చేస్తామంటున్నారు. ఎప్పుడు బెంచ్ మీదకి రాగానే జీపీ, గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ హోమ్, రాష్ట్ర ప్రభుత్వం తరపున, తర్వాత తెలంగాణ ఫిలిం అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున వాళ్ళు కౌంటర్కి టైం తీసుకుంటున్నారు. ఈరోజు 365 రోజులు అయింది, కౌంటర్ వేయలేదు. సో దాంట్లో జడ్జి గారు ఒక టైంలో చాలా సీరియస్ అయ్యారు. మీరు కౌంటర్ ఎందుకు దాఖలు చేస్తలేరు, అంటే మీరు కోర్టులని మీరు అంటే ఇది ఆషామాషిగా చూస్తున్నారా, ఇది సబ్జుడిస్ మ్యాటరు, తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎందుకు ఈ ఆఫీసర్ మీద అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ మీద తీసుకోవద్దు అంటే వారు ఏమన్నారంటే, సార్ మేము రేపు సుదీర్ఘమైన అంటే మాకు టైం ఇస్తే మేము కంప్లీట్గా అన్ని రిపిటిషన్లో కూడా ఒక కంప్లీట్ హోలిస్టిక్ అంటాము, అన్ని కోణాల నుంచి మేము ఒక కౌంటర్ దాఖలు చేయడానికి టైం ఇవ్వండి అని. సరే, ఇది ఆఫీసర్ చేంజ్ అయ్యారు. ఇంతకుముందుకు రవిగుప్తా గారు ఉండే, ఇప్పుడు సివి ఆనంద్ గారు వచ్చారు. వారికి కూడా మేము బ్రీఫ్ చేస్తాము. బహుశా ఇది మెకానికల్గా వారి ఫైల్ వస్తుంది, సంతకాలు పెడుతుండ్రు అనుకుంటాము అంటే సరే ఓకే అని ఒక వెసులుబాటు ఇచ్చారు. లేకుంటే అలానే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, వై కోర్ట్ షుడ్ నాట్ టేక్ ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆన్ ద ఆఫీసర్ అని ఒక షోకాస్ నోటీస్ వెళ్ళేది. సరే, మేము కూడా ఒత్తిడి చేయలే, ఎంతకైనా ఎందుకు లేండి అని. మన ఉద్దేశం అది కూడా కాదు. కాబట్టి ఇవాళ ఓవరాల్గా ఏంటి అంటే నిన్న ఇచ్చిన మెమోని సస్పెండ్ చేయటం, దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ స్పెషల్ షో ఉండదు. రేపటి నుంచి సినిమా వేసుకోవచ్చు, కానీ అధిక ధరలు కాదు. టైమింగ్స్ సేమ్ టైమింగ్, సేమ్ రేటు కి షో వేసుకుంటందుకు ఉంటుంది. సో దిస్ మెమో ఈజ్ యాజ్ ఆఫ్ నౌ సస్పెండెడ్. అంటే ఇక దానికి మళ్ళీ ఎవరన్నా ఈ ఆర్డర్, సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ డివిజనల్ బెంచ్కి వెళ్ళాలి. కానీ మాకున్న లా అనుభవంతో అయితే డివిజనల్ బెంచ్కి వెళ్ళినా మళ్ళీ సింగిల్ బెంచ్ దగ్గరనే ఉంటాడు. ఎందుకంటే ఇది ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ కాదు, దే ఆర్ ఆల్ ఇంటరిమ్ ఆర్డర్స్. సో ఇంటరిమ్ ఆర్డర్స్ కెన్ బి ఛాలెంజ్డ్ ఆర్ మేడ్ ఎనీ మోడిఫికేషన్స్ ఆర్ వాంట్ ఎనీ రిలాక్సేషన్స్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. సో దట్ కెన్ బి మోడిఫైడ్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సేమ్ జడ్జ్, కోర్ట్ నెంబర్ 19లోనే జరగాలి. కాబట్టి నాకు తెలిసి ఈ రేపు మళ్ళీ అది ఫస్ట్ అవర్లోనే మోషన్ లిస్ట్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రతివాదులు ఎవరైతే ఈ 14 రీల్స్ ప్లస్ వాళ్ళ వాదన వినిపించాలి. వాళ్ళ అడ్వకేట్ రాలేదు అంటే వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ పార్టీ కాబట్టి వాళ్ళకి అడ్వకేట్స్ ఉండరు. సో మేము ఈమెయిల్ ద్వారా పంపించాము. ఇప్పుడు కూడా బై పర్సన్ ఇస్తాడు. రేపు వాళ్ళ వాదన విన్నాక ఇక దెన్ వీ విల్ గెట్ ఏ కంప్లీట్ క్లారిటీ ఆన్ దట్ వన్. అంటే సినిమాని ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నటువంటి సినీ నిర్మాణకులు ఎందుకు టికెట్ ధరను పెంచుతున్నారు? వారము 10 రోజులు సినిమా నడుస్తుంది, మంచిగుంటే ప్రేక్షకులు చూస్తారు, లేదంటే తిరస్కరిస్తారు. కానీ
డబ్బులు వసూలు చేయాలనే ఒక దురుద్దేశంతోని రేట్లు పెంచి గతంలో ఇన్సిడెంట్ జరిగింది. అయినప్పటికి కూడా మళ్ళా ప్రభుత్వం జీవోలు ఎట్లా ఇస్తుంది? ఇవ్వమని చెప్పిర్రు కదా! దీన్ని ఎట్లా చూస్తారు? ఇదే అంటుందండి. ఇప్పుడు ఇది ద్వంద్వ వైఖరి. దానివల్లనే ప్రజలకి ప్రభుత్వాల మీద, మన వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. మనము ఒక లీడర్ అంటే ఒక వైజ్ మ్యాన్. ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కొన్ని తరాల మాటికి గుర్తుంటాయి. మీరు నేను చెప్పింది కాదు వాళ్ళు. ఇవాళ మనం 150 సంవత్సరాలు ఒక వందే భారతాన్ని మనం నెమరు వేసుకుంటూ 2 పార్లమెంట్లో మనం సుదీర్ఘమైన వింటున్నాం. ఎందుకు అంటే ఆ మహానుభావుడు పాడిన పాట అది. అట్లా ఇది కూడా అంతే. ఇప్పుడు మీ సినిమా తీస్తే అది మంచిగా ఉంటే ఇదే వీళ్ళ ఇప్పుడున్న ముందు తరం వాళ్ళు 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు షోలే అయితే కొన్ని సంవత్సరాలు నడిచింది. దాంట్లో ఇవన్నీ లేవే, అధిక ధరలు, స్పెషల్ షోసు. అంటే ఈ సినిమా వాళ్ళకి భయమైంది అంటే వాళ్ళ సినిమా ప్రొడక్షను, వాళ్ళ సినిమా కంటెంటు, అంటే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ మీద వాళ్ళకే డౌట్ ఉండి ఏదో ఒక ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి ఆ 3-4 రోజుల్లోనే సినిమాను ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలి. 4వ రోజు దాటింది, 5వ రోజు దాటింది అంటే వర్డ్ ఆఫ్ మౌత్ తోటి నెగటివ్ టాక్ వస్తే ఎవడు సినిమా థియేటర్కి వస్తలేడు అని ఒక భయం పట్టుకుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ డైరెక్టర్లు వాళ్ళు అంతకుముందుకు డైరెక్టర్లైనా యాక్టర్లైనా ఎంత 25,000, 50,000, ₹1,00,000 మ్యాక్సిమం ఎప్పుడో అమితాబ్ బచ్చన్ మేము వినేవాళ్ళం ₹1,00,00,000 తీసుకునేవాడంట అని. ఒక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ₹1,00,00,000 అని. ఇలా 30 కోట్లు, 50 కోట్లు డైరెక్టర్లే తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు గడ్డాలు మీసాలు పెంచి 3 సంవత్సరాలు ఒక యజ్ఞం చేసినట్టు చేసి సినిమాని మీరు 3 రోజుల్లో సినిమాలు థియేటర్లో వదిలి చూడండి అంటే అది తప్పది. అంటే ఇప్పుడు నేను ఒక కేసు తీసుకున్నా. నాకు వారం రోజులుగా, నెల రోజులుగా, సంవత్సరమైన నా దగ్గర టాలెంట్ ఉంటే వాదిస్తాను. వీళ్ళ దగ్గర కంటెంట్ లేదు, టాలెంట్ లేదు, ఏదో హైపులో బతికేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు అసలు సినిమా ప్రేక్షకునికి ఏమి కావాలని తెలవకుండా ఒక అడవిలో ఉన్న సినిమానో, అమెరికాలో ఉన్న సినిమానో ఏదో. కూడా మీరు ఒక పిటిషన్ వేసారు, మీరు కాకుండా ఇంకోళ్ళు కూడా వేసారు. కానీ ఎవరైతే టికెట్ ధర పెరిగిందని చెప్తున్నారో వారికి మాత్రమే టికెట్ ధర తగ్గించి మిగతా వారిని పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా తప్పుదో పట్టించారు. అది రాంగ్ లాజిక్, అది కాదు. అట్లా కాదు. ఇప్పుడు భారతదేశానికి ఒకటే చట్టం ఉంటుంది. కానీ రేపు చేసినవానికి ఈ చట్టం వర్తిస్తుంది, రేపు చేయని వానికి ఈ చట్టం అని కాదు. లా ఇస్ లా, ఇట్ ఈస్ అ పబ్లిక్ లా. అయితే ఈరోజు సినిమా ఉండదు, బెనిఫిట్ షో ఉండదు, పెరిగిన ధరలు కూడా వసూలు చేయదు ఖచ్చితంగా. ఎస్, ఇవాళ మేము సినిమాని ఆపమని అడగలేదు, వెరీ క్లియరు. మాకు సినిమా ప్రేక్షకులకి మధ్యన, సినిమా ప్రొడ్యూసర్స్ మధ్యన, థియేటర్లు డిస్ట్రిబ్యూటర్ల మధ్యన మేము ఒక అడ్డుగోడ మాదిగా రాదలుచుకోలేదు. మేము తెలంగాణ అభివృద్ధి చెందాలి, అందులో ప్రతి వాడు ఉండాలి, కన్జ్యూమర్ నుంచి డబ్బులు పోవద్దు అనేది మాది. కాబట్టి మేము ఇవాళ మా న్యాయ పోరాటం ఏంటి అంటే సినిమా ఆపలేదు, సినిమా ప్రేక్షకులు చూడొచ్చు, బాలయ్య బాబు వాళ్ళ అభిమానులు చూసుకోవచ్చు. కానీ మీకు ఒక సంతోషం, ఇవాళ మా రిజిస్ట్రార్ సతీష్ కమ్మాల్ అయినా, పాదూరు శ్రీనివాసరెడ్డి అయినా, ఇంకా మా అసోసియేట్ సుల్తాన్ బాషా గారైనా, మేము అందరమైనా మీ జోబుల్లో చిల్లులు పడకుండా మీరు సినిమా చూడొచ్చు అని మేము చేసిన ప్రయత్నము. ఇన్ఫ్యాక్ట్ మీరందరూ మాకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు కృతజ్ఞతగా ఉండాలి. మా మీద ట్రోల్ చేసి లాస్ట్ టైం పుష్పమాది చేస్తే మాత్రం ఈసారి బేర్ చేయము. వీ విల్ గో ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈవెన్ ఫర్ ఇండివిజువల్స్ ఆల్సో. అసోసియేషన్ మీరు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ ఐడియాలజీ అని కావనండి, మేము అందరం కూడా ప్రాక్టీసింగ్ చూసే తెలంగాణ వాళ్ళమే, తెలుగు వాళ్ళమే. కానీ డబ్బులు దోచుకోవద్దు అనేది, సగటు ప్రేక్షకుడి దగ్గర దోచుకోవద్దని మా యొక్క ఆలోచన. మీరందరూ మాకు సహకరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రభుత్వం తీసినటువంటి జీవోను సస్పెండ్ చేసింది. ఈరోజు 8 గంటలకు ఉన్నటువంటి షో కూడా ఉండదు. ఆ షోను కూడా ఖచ్చితంగా నిలిపివేయాల్సిందే. కానీ రేపు సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవు, సినిమా విడుదల చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో అంటే ప్రీమియర్ షోకి 600, మిగతా మల్టీప్లెక్స్కి ఏదైతే డబ్బులు టికెట్ ధరలు పెంచారో ఆ ధరలు పెంచకుండా యథావిధిగా సినిమా థియేటర్లో ఏవైతే టికెట్ ఛార్జీలు ఉన్నాయో వాటిని మాత్రమే వసూలు చేసి సినిమాని నడిపించుకోవచ్చు అని చెప్పేసి కూడా కోర్టు ఆర్డర్ ఉంది. రేపు మూవీ నిర్మాతలైనటువంటి వాళ్ళు కౌంటర్ దాఖలు చేసి వాదనలు విన్న తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో కూడా వేసిన పిటిషన్లో ఇప్పటివరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ని కూడా, ఏదైతే హోమ్ మినిస్టర్ స్పెషల్ సెక్రటరీకి సంబంధించి అడ్వకేట్ జనరల్ని కూడా హైకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలతో రేపు కౌంటర్ కూడా దాఖలు చేసి వారి వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే జీవోని సస్పెండ్ చేసింది. ఈరోజు షో ఉండదు, పెరిగిన టికెట్ల ధరలు కూడా అమలు చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పిందని చెప్పేసి కూడా సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజుతో సురేష్, బిగ్ టీవీ, హైకోర్టు నుండి.